బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతినైతే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తూ ఉంది. అంతేకాకుండా పోడు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది. ఒక్క డిఎస్సి ప్రకటించలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత, హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో, మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము, నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము, కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం తెలుసు, ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో, ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా, విద్యా సంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు, ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినది తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యారంగానికి 6 నుంచి 15% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ సంవత్సరంలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి తప్ప పాతగా మూతపడినటువంటి ఒక్క స్కూల్ను కూడా తెరిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే, గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో, కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్, ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు. కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో నిరుద్యోగ యువతంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగస్తులకు సమాయత్తమవుతుంటే, కోచింగ్ తీసుకొని సమాయత్తమవుతుంటే మరి గతంలో వాళ్ళ మధ్యలో టీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ స్వయంగా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళారు. కానీ ఈరోజు అదే విద్యార్థుల మీద
అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప జాబ్ క్యాలెండర్ ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, విద్యార్థులు చదువుకుంటలేరా? మీరు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ విద్యార్థులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा.